విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా రాజ్యసభకు వైసీపీకి రాజీనామా ప్రకటించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కొంతకాలంగా వైసీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి ఏకంగా పాలిటిక్స్ నుంచే తప్పుకుంటాననడం ఆసక్తిగా మారింది. విజయసాయి మీద ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందా? ఢిల్లీ పెద్దల నుంచి ఏమైనా సూచనలు అందాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ ముఖ్య నేత సాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరనని, రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ఒకరోజు ముందే ట్వీట్ చేశారు. తాను వ్యవసాయం చేసుకుంటానని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇది నిజంగా ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయమా అంటే కాదని అంటున్నారు. తాడేపల్లి, ఢిల్లీ కేంద్రంగా కొన్నాళ్ల క్రితం నుంచే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, దాని ఫలితంగానే సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబానికి సాయిరెడ్డి విధేయుడిగా ఉన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసే సాయిరెడ్డి వైఎస్ విధేయుడిగా ఉంటూ టీటీడీ బోర్డు సభ్యుడిగా, ఓబీసీ బ్యాంక్ డైరెక్టర్గా, ఆ తర్వాత వైఎస్ జగన్ సంబంధించిన మీడియాలో కీలక హోదాలో సాయిరెడ్డి పనిచేశారు. అయితే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక అనేక కేసులను ఎదుర్కొన్నారు. వీటిలో సాయిరెడ్డి పేరు కూడా ఉంది. ఆయన కూడా స్వయంగా జైలుకు వెళ్లి వచ్చారు. కాగా 2014 తర్వాత వైసీపీలో సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ, వైసీపీకి మధ్య వారధిగా వ్యవహరించారు. మొదట్నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సాయిరెడ్డి వ్యక్తిగతంగా ప్రధాని మోదీ, అమిత్ షాకు సన్నిహితుడిగా మారారు. మొదట్నుంచి వీరిద్దరితో సాయిరెడ్డికి మంచి కనెక్షన్లే ఉన్నాయి. అయితే 2024లో వైసీపీ ఓటమి తర్వాత సాయిరెడ్డి వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. 2022లో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సాయిరెడ్డిని ఫిర్యాదుల కారణంగా పార్టీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. తర్వాత కొంతకాలంగా సాయిరెడ్డి మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల వేళ యాక్టివ్ అయ్యారు. నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా సాయిరెడ్డి స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించడం ఆయనకు నచ్చలేదట. అంతేకాకుండా సాయిరెడ్డిని రాజ్యసభ పార్టీ నేతగా మాత్రమే పరిమితం చేయడం పట్ల అసంతృప్తిగా ఉన్నారట. ఆ సమయంలోనే బీజేపీ నుంచి సాయిరెడ్డికి మంచి ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సాయిరెడ్డితో పాటుగా మరో ముగ్గురిని బీజేపీలోకి రావాలంటూ ఆఫర్ రాగా సాయిరెడ్డి సందిగ్ధంలో పడ్డారు. కానీ మిగిలిన ముగ్గురు మాత్రం పార్టీ మారిపోయారు. ఈ పరిణామాలన్నీ వైఎస్ జగన్కు కూడా అవగాహన ఉన్నట్లు తెలిసింది. కొన్నాళ్లుగా వైసీపీలో తన ప్రాధాన్యత తగ్గిపోవడం, సాయిరెడ్డిని అసలు పట్టించుకోకపోవడంతో కీలక నిర్ణయం వైపు అడుగులు వేశారట. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి కూడా వస్తున్న ఒత్తిడిని సన్నిహితులతో చర్చించారట. జగన్ వద్ద కూడా ఈ అంశం చర్చకొచ్చినట్టు తెలిసింది. అయితే పార్టీకి మంచి రోజులొస్తాయని, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని జగన్ సూచించారట. ఒకవైపు బీజేపీ నేతల ఒత్తిడి, మరోవైపు జగన్తో ఉన్న సంబంధం కారణంగా చివరకు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించారనే చర్చ జరుగుతోంది.
2028 వరకు సాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలం ఉన్నా రాజకీయంగా ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ఆ పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెలిసింది. ఇన్నాళ్లు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి ఇంకా పొలిటికల్ కెరీర్ ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించడం అంత ఈజీ కాదు. కానీ సాయిరెడ్డి అదే చేశారు. మరి ఆయన ఏ పార్టీలో చేరకుండా అలాగే ఉంటారా, లేదంటే కొన్నాళ్ల తర్వాత మాట మారుస్తారా అనేది వేచి చూడాలి.